నమస్కారం. ఈగలై ఛానల్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని నిర్వహించలేని ఈ కూటమి ప్రభుత్వం అంతర్జాతీయ స్థాయిలో అమరావతిని నిర్మించి ఆంధ్రులను ఉద్ధరిస్తామనడం కేవలం బూటకం అని తెలుగుదండు అధ్యక్షులు పరవస్తు సూరి విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలుగుదండు ఆధ్వర్యంలో మద్దిలపాలెం కోడలి వద్దనున్న తెలుగు తల్లి విగ్రహం వద్ద తెలుగు తల్లికి నీరాజనం వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి రాజమన్నార్, ప్రజాగాయకుడు దేవిశ్రీ, శ్యామ్ సుందర్, పంతుల లలిత, మదర్ ఇండియా, మాధవి, సాహితీవేత్త అడపా రామకృష్ణ, ఆచార్య సూరప్పడు, చేబియ్యం మోహన్, సహృదయ సురేష్, పలువురు కవులు, కళాకారులు, సాహితీవేత్తలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, భాషాభిమానులు పాల్గొని తెలుగు తల్లికి పుష్పాభిషేకం చేసి మాతృభాష రక్షణ కోసం టిట్టిబ సత్యాగ్రహం ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా తెలుగుదండు అధ్యక్షులు పరవస్తు సూరి మీడియాతో మాట్లాడుతూ అవతరణ దినోత్సవాన్ని ఈ కూటమి ప్రభుత్వం పుణ్యమాని పోయిన సంవత్సరం లేదు, ఈ సంవత్సరం లేదు, ఈ సంవత్సరం జరుపుతారేమో అని ఆశపడ్డాం. కానీ భాషాభిమానులు ఏముంది, ఆంధ్ర జాతి ఆశల మీద చల్లటి నీళ్లు పోసింది మన కూటమి ప్రభుత్వం. అందుకని దానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అందుకని ఇటువంటి వాళ్ళని చూసి పెట్టేమో 400 ఏళ్ల క్రితం వేమన గారు చెప్తారు, వరగరాతి గుండు పగలగొట్టగవచ్చు, వరగరాతి గుండు పగులగొట్టగవచ్చు, కొండలన్నీ పిండి కొట్టవచ్చు, కఠిన చిత్తు మనసు కరిగి పగారాదు విశ్వరామ కొండలు పిండి కొట్టొచ్చట, పెద్ద పెద్ద కఠినమైన శిలలు కూడా, గ్రానైట్ లాంటి శిలలు కూడా బద్దలు కొట్టొచ్చట. కానీ కఠిన చిత్తులు, కఠినమైన మనస్సు, దిక్కుమాలిన మనసులు ఉంటాయి కదా. అంటే విద్యార్థులు ఉన్నారు కాబట్టి ఈరోజు నేను ఎక్కువ మాట్లాడటం లేదు. రెండవది వచ్చేసి ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవము. మన ఈ కూటమి ప్రభుత్వము కేవలం అధికారం మదంతో ఈ కార్యక్రమం చేయట్లేదు కాబట్టి కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. 18 నెలలు పాలన చేస్తూ కూడా తెలుగు భాషను వేదికల మీద తీవ్ర కవులు చెప్తూనే భాషకు ఎటువంటి ఉపయోగకరమైన పనులు చేయకుండా ఉన్నందుకు ఈ కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు. ప్రైవేటు పాఠశాల యొక్క కొమ్ము గాయడానికి, వాళ్ళ మోచేతి నీరు తాగడానికి తెలుగు భాషను సంకరాకిస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ రోజు మన జాతి భవితను బలంగా పెట్టి కేంద్ర ప్రభుత్వానికి కొమ్ము కాస్తున్నటువంటి, వాళ్ళ కాళ్ళు పట్టుకున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని కాస్త తెలుగు భాషకు ఏదైనా మేలు చేస్తారని, కేవలం మీ ఒట్టి మాటలు పట్టుపెట్టి ఈ నాటకాలు ఆపేసి మన తెలుగు భాషకు, తెలుగు జాతికి ఉపయోగపడే పనులు చేయమని మిమ్మల్ని మరీ ప్రార్థిస్తున్నాం. ధన్యవాదాలు.